ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు కొత్త రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల వరుసగా వెలుగులోకి వచ్చిన పలు వివాదాల్లో పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శలు సాగడం యాదృచ్ఛికమా, వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలో భాగమా అనే చర్చ జోరుగా సాగుతుంది. ఈ పరిణామాలపై కూటమి తరపున సమన్వయంతో కూడిన ప్రతిస్పందన లేకపోవడంపై కూడా అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమవుతుందన్న ప్రచారం వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా ప్రతి ప్రధాన వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనకి రావటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రౌడీ షీటర్ సాయికృష్ణ వ్యవహారం, సుగాలి ప్రీతి కేసు, రావణ్ అంశం, ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలంగాణలోని యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, సినీ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు, జై భీమ్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ ఆగ్రహాలు, ఇలా ప్రతి వివాదాస్పద ఇష్యూలో కూడా జనసేనాని లక్ష్యంగా చేసుకుని విమర్శలు రీసౌండ్ చేస్తున్నాయి. మరికొన్ని ఘటనల్లో ప్రత్యర్థి పార్టీలు నేరుగా లేదా పరోక్షంగా పవన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. దీనిని జనసేన శ్రేణులు, ఆ పార్టీ నేతలు సాధారణ రాజకీయ విమర్శగా కాకుండా ఒక క్రమబద్ధమైన ప్రచారంగా అభివర్ణిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక నాయకుడిగా ఎదగటం, ప్రభుత్వ నిర్ణయాల్లో చురుకైన పాత్ర పోషించటం, గ్రామస్థాయి వరకు జనసేన విస్తరణపై దృష్టి పెట్టడం వంటి అంశాలు రాజకీయంగా ఆయన ప్రాధాన్యాన్ని పెంచాయన్నది విశ్లేషకుల వాదన. ఈ నేపథ్యంలో ఆయన ప్రజాదరణను దెబ్బతీసేలా రాజకీయ ప్రచారం జరుగుతోందని జనసేన నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ ప్రచారానికి సోషల్ మీడియా ప్రధాన వేదికగా మారిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఒక అంశం బయటికి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ పేరును జత చేస్తూ పోస్టులు, వీడియోలు, రాజకీయ వ్యాఖ్యలు వేగంగా వైరల్ అవుతున్నాయని జనసేన నేతలు చెబుతున్నారు. దీనికి ఎదురుదాడి చేయటంలో కూటమి తరపున సమన్వయం లోపించిందనే చర్చ కూడా సాగుతోంది. డిప్యూటీ సీఎంపై విమర్శలు వస్తే కేవలం జనసేన నాయకులు మాత్రమే స్పందించడం సరిపోదని, అది మొత్తం ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశమని కూటమిలోని కొందరు నాయకులు భావిస్తున్నట్టు సమాచారం. అధికార కూటమి తరపున ఒకే విధమైన సందేశం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై కూటమి అంతర్గత సమావేశాల్లో కూడా చర్చ జరిగినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎంపై ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావటం, ప్రత్యర్థుల ఆరోపణలను తక్షణమే ఖండించటం, ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా తెలియజేయటం వంటి అంశాల్లో మరింత చురుకుదనం అవసరమని అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత నాయకుడిపై జరిగే రాజకీయ దాడులు చివరికి ప్రభుత్వ ప్రతిష్టపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కూటమి నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. అందుకే భవిష్యత్తులో సమిష్టి స్పందనపై దృష్టి పెట్టాలని సూచనలు వెళ్లినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు సమాచారం. కూటమిలోని ప్రతి ముఖ్య నాయకుడు ప్రభుత్వంలో భాగమేనని, వారిపై వచ్చే ఆరోపణలకు సమిష్టిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రివర్గంపై ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యర్థుల ఆరోపణలు వచ్చిన తర్వాత స్పందించటం కంటే వాస్తవాలను వెంటనే ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రచారానికి అదే స్థాయిలో సమాధానమిచ్చే వ్యవస్థ అవసరమని చర్చ జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో ఆయన నేరుగా రాజకీయ విమర్శలకు స్పందించాల్సిన పరిస్థితి రాకుండా కూటమి మంత్రులే ప్రభుత్వం తరపున బలమైన సమాధానాలు ఇవ్వాలనే ఆలోచనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకుని తిరిగి ప్రజల్లోకి వచ్చే వరకు ఆయనపై వచ్చే రాజకీయ విమర్శలకు మంత్రులు, కూటమి ముఖ్య నేతలే సమిష్టిగా కౌంటర్ ఇవ్వాలని సంకేతాలు వెళ్లినట్టు సమాచారం. దీంతో ఒకవైపు పవన్ కళ్యాణ్కు మనోధైర్యం కల్పించడంతో పాటు మరోవైపు ప్రభుత్వంపై వచ్చే రాజకీయ దాడులను సమిష్టిగా ఎదుర్కొనే వ్యూహాన్ని కూటమి అమలు చేయబోతోందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా స్పందించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం, కూటమి నాయకత్వమే ముందుండి వివరణ ఇవ్వాలన్న ధోరణి రాబోయే రోజుల్లో మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుత కీలక రాజకీయ కేంద్ర బిందువుగా మారారు. ఆయనపై వచ్చే ప్రతి విమర్శను జనసేన కేవలం వ్యక్తిగత దాడిగా కాకుండా రాజకీయ వ్యూహంలో భాగంగా చూస్తోంది. మరోవైపు ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలో డిప్యూటీ సీఎంపై కూడా విమర్శలు చేయటం సహజ రాజకీయ ప్రక్రియ అని చెప్తోంది. ఈ పరిస్థితుల్లో అధికార కూటమి ఎలా స్పందిస్తుంది? ముఖ్యమంత్రి సూచనల తర్వాత మంత్రులు మరింత సమన్వయంతో ముందుకు వస్తారా? పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న రాజకీయ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు కూటమి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుంది అనే అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారాయి. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే విశ్లేషణ వినిపిస్తోంది.